విద్యుత్ ఘాతుకానికి గురైన సందీప్ రితిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే భర్త, కుమార్తె కరెంట్ షాక్తో విలవిలలాడటం చూసి షాక్కు గురైన సందీప్ భార్య శ్వేత వారిని కాపాడుకునేందుకు ఆరాటపడ్డారు. ఈ ప్రయత్నంలో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు రితిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చిన్న వయసులోనే రితిక, ఇంటి పెద్ద దిక్కు అయిన సందీప్ ఇద్దరు ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాద తీవ్రతను పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ ఘాతుకానికి గురైన సందీప్ రితిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కళ్ల ముందే భర్త, కుమార్తె కరెంట్ షాక్తో విలవిలలాడటం చూసి షాక్కు గురైన సందీప్ భార్య శ్వేత వారిని కాపాడుకునేందుకు ఆరాటపడ్డారు. ఈ ప్రయత్నంలో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలి స్వల్ప గాయాలయ్యాయి. మృతురాలు రితిక ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది. చిన్న వయసులోనే రితిక, ఇంటి పెద్ద దిక్కు అయిన సందీప్ ఇద్దరు ఒకేసారి మరణించడంతో ఆ కుటుంబం రోదనలు మిన్నంటాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాద తీవ్రతను పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? థ్యాంక్ యూ కావ్య. హైదరాబాద్ హల్వాల్లోనైతే విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే విద్యుత్ షాక్ అయితే ఇటు తండ్రి అటు కూతురు ఒకే విధంగా కూడా చనిపోవడం నిజంగా ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు కూడా అల్లుకున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి, అంతేకాకుండా ఈదురు గాలులకు సంబంధించి చాలా ప్రాంతాల్లో చెట్లు అనేటివి పడిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తి స్థాయిలో వ్యవస్థ అనేది కూడా అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే హల్వాల్లోని తమ ఇంటి వద్ద కూడా ఇదే రకంగా ఈ యొక్క చెట్లు అనేటివి పడిపోయడంతో ఆ చెట్లు తీసే ప్రయత్నం అయితే సందీప్ చేశారు. సందీప్ తో పాటు రితిక కూడా అక్కడికి వెళ్ళడం, సో తన తండ్రికి షాక్ కొట్టినట్లుగానైతే చూసింది. సో ఆ నేపథ్యంలోనే ఇటు వాళ్ళిద్దరిని కాపాడే ప్రయత్నం ఆయన తల్లి కూడా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే అటు సందీప్ అలాగే రితిక ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు. అనంతరం వాళ్ళ తల్లికి కూడా కొంతవరకు గాయాలైనట్లుగానైతే తెలుస్తోంది. ఒకవేళ అక్కడ కనుక ఈ యొక్క విద్యుత్ సరఫరా అనేది ఆపేసి ఉండుంటే గనక డెఫినెట్ గా ఇలాంటి ఒక పెద్ద ప్రమాదం అనేది జరిగేది కాదు. పూర్తిగా నిర్లక్ష్య ధోరణి అనుకోవచ్చు. ఇదంతా కూడా ఎప్పటికప్పుడు కూడా అంటే ముందస్తు చర్యలు ఏవైతే ఉంటాయో అవి చేసే ఉంటాయి. ఈ వర్షాకాలం వస్తుందంటే చాలు ఈదురు గాలులు కావచ్చు, ఇలాంటి వ్యవహారాలు ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. సో జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే కరెంట్ అధికారులు కావచ్చు, చొరవ తీసుకొని ఆ యొక్క పెద్ద పెద్ద కొమ్మల్ని కొట్టేయడం, అంతేకాకుండా సరిగ్గా లేని లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ లైన్స్ కూడా క్లియర్ చేయడం, ఇటు ఎక్కడైనా చెట్లు పడిపోయి ఉంటే ఆ ప్రాంతాల్లో కొంతవరకు ఈ విద్యుత్ సరఫరా అనేది ఆపేసి ఉంటే ఈ రోజు ఒక కుటుంబం ఇంత నిరాశ్రయులు అయ్యే వాళ్ళు కాదు. ఇంటి పెద్దను కోల్పోవడం కావచ్చు, ఇంట్లో ఇప్పుడే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోకి అడుగు పెట్టిన ఈ రితిక కూడా చనిపోయేది కాదు. పూర్తి స్థాయిలో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ కూడా బాధతో విలవిలలాడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా సరే కొంతవరకు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్.